విశాఖలో హోటల్స్ ఫుల్ అయ్యాయా? అసలు ఖాళీ లేవా? విశాఖ వైపు వెళ్లే రైళ్లు, విమానాలు, బస్సు టికెట్స్ ఆన్లైన్లో పూర్తిగా బుక్ అయ్యాయా? అసలు ఈ ప్రచారంలో నిజమెంతుంది? నిజంగానే వైసీపీలో ఆ ధీమా ఉందా? ముందస్తుగా ఈ ప్రచారం ఎందుకు? గెలిచిన తర్వాత ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే ఏంటి? ఈ ముందస్తు హడావిడి ఏంటి? నిజంగానే విశాఖలో ఆ పరిస్థితి ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే కూటమికి అనుకూలంగా ప్రచారం జరిగింది. అదొక 4 రోజుల వరకు సాగింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన తర్వాత పరిస్థితి మారింది. జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అది మొదలు అసలు విశాఖలో ఖాళీ ఉండదని, నింగి నేల అంతా వైసీపీ మయమైపోయిందని ప్రచారం ప్రారంభించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అప్పట్లో నేరుగా వెళ్లి హోటల్ రూమ్స్ బుక్ చేసే పరిస్థితి ఉంది. ప్రమాణం చేయాలంటే ప్రహసనమే. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్, గంటల వ్యవధిలోనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు, వసతి పొందొచ్చు. అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రచార ఆర్భాటం ప్రారంభించిందో రాష్ట్ర వ్యాప్తంగా ఇదో చర్చనీయాంశంగా మారింది. నిజంగా విశాఖలో హోటల్స్ దొరకడం లేదా, రైళ్లు బస్సుల టికెట్స్ దొరకడం లేదా, రిజర్వేషన్స్ దొరకడం లేదా అని ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు. ఇలా ఆరా తీయక ముందే హోటల్స్, రిసార్ట్స్ తమకు తాము ఆఫర్స్ ప్రకటిస్తూ ఎదురు ప్రకటనలు చేస్తున్నాయి. ఇక బస్ సర్వీసెస్ అయితే జూన్ 9 నాటికి, అంతకు ముందు నాటికి ఎక్కువ టికెట్స్ ఖాళీగా చూపుతున్నాయి. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారం అతి అని తెలుస్తోంది. ఇది మేకపోతూ గాంభీర్యంగా కనిపిస్తోంది. ఈ నెల 13న పోలింగ్ ముగిసింది. ఈవీఎంస్లో ప్రజా తీర్పు నిక్షిప్తమైంది. ఈ తరుణంలో గెలుపు ఆశలు ఉంటే జూన్ 4న ఇట్టే తెలిసిపోతుంది. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తుంది, ఎలా చేస్తాం, ఎంత సమయానికి చేస్తాం అనేది కొత్త ప్రభుత్వం ప్రకటిస్తుంది. గెలుస్తామన్న ధీమా ఉన్నవారు ఇలా హంగామా చేసే ఛాన్స్ ఉండదు. 2019 ఎన్నికల్లో ఇదే మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోలింగ్ నాడే గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. కానీ ఇప్పటి మాదిరిగా హంగామా ఎందుకు చేయలేదు? అంతులేని విజయం వరించినా ఎందుకు ముందు గ్రహించలేకపోయింది? ఊహించిన విజయం దక్కినా ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు పరిస్థితి తారుమారైనట్టు కనిపించిన ఈ హడావిడి ఏమిటి? అయితే గెలుస్తామని ధీమాతో ఉన్న కూటమి ప్రశాంతంగా ఉంది. తన పని తాను చేసుకుంటుంది. సాధారణ పార్టీ మాదిరిగా గెలుపుపై ధీమాతో ఉంది. కానీ వైసీపీ పరిస్థితి చూస్తుంటే మాత్రం అతి అని అనిపిస్తోంది. అది ఎటువైపు దారి తీస్తుందనని వాస్తవాలను తెలుసుకునే సగటు వైసీపీ అభిమానిలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది.